శక్తికి మించి పనిచేశారు. అది నాకు ఖచ్చితంగా తెలుసు. అయినా కూడా నేను స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. నేను ఓడిపోయిన రోజు నేను అనుకున్న విషయం, నాలో ఏదో తప్పు ఉంది, నా తప్పు వల్లనే నేను ఓడిపోయాను అనేది డిసైడ్ చేసుకున్నా. అంతకన్నా నేను ఏ కార్యకర్త మీద కానీ ఏ లీడర్ మీద కానీ ఎటువంటి అపవాదులు అనేవి ఏమాత్రం నేను చెప్పదలుచుకోలేదు కూడా. ఎందువల్లంటే నాకు అటువంటి అదృష్టం ఉందేమో, నాలో ఎన్నో తప్పులు ఉన్నాయేమో అనే పద్ధతిలోనే అనుకున్నాను. కానీ ఆ క్షణంలోనే నేనేం దాని గురించి కూడా బాధపడను. ఈ గెలుపు ఓటములు అనేది సర్వసాధారణం. అయితే మనకు అపోజిషన్ లో తెలుగుదేశం అనే పార్టీ గెలిచిన తర్వాత ఇటువంటి దాడులు చేయటం అనేది చాలా అన్యాయం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ఇటువంటి ఏ మాత్రం కూడా చేయలేదు అనేది నేను అనుకుంటున్నాను. ఈరోజు టీడీపీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ కి తేడా స్వల్పమే. అంటే ఏమి చేయాలనుకున్నా, ఎవరు ఏం చేయాలనుకున్నా వీళ్లు కానీ వాళ్ళు కానీ తలపడితే ఏదైనా చేయదు. అటువంటి పరిస్థితులు అనేవి ఉండకూడదు. ఈరోజు 19లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో గెలిచింది. గెలిచినా ఆ రోజు వాళ్ళు వెర్రవెగినట్టు నాకేమాత్రం నేను ఎప్పుడు కూడా వెళ్ళలేదు. ఈ రోజు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఇటువంటి ప్రవర్తన చేయటం కూడా సరైన పద్ధతి కాదు. అయితే అది వాళ్ళ లీడర్స్ వాళ్ళ ప్రవర్తనలు వలనే ఇక్కడ ఈ కార్యకర్తలు కానీ కాన్స్టెన్సీ లీడర్స్ కానీ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారే కానీ లేకపోతే వీళ్ళు కూడా ఆ విధంగా బహుశా చేసి ఉండేవాడు కాదేమో అని అనుకుంటున్నాను. మన ప్రియతమ లీడరు జగన్మోహన్ రెడ్డి 100 సంవత్సరాల వయసు వచ్చిన మనిషి మాత్రం కాదు. ఆయనకు గట్టిగా 45-50 సంవత్సరాలే వయసు. ఆయన ముసలోడు మాత్రం కాదు. ఆయన మళ్ళా 29లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవడం. తరువాత ఎవరికి అంటే ఇదే కక్ష తీర్చుకోవాలనుకుంటే మాత్రం దీనికి డబల్ గా తీర్చుకుంటారు. అటువంటి జరగని కూడా జరిగించరు కూడా. ఎందుకంటే ఇదే విధంగా చేసుకుంటూ పోతే మనుషులకి పశువులకి ఏ మాత్రం తేడా ఉండదు. ఇప్పుడు అదే కాకుండా మేము ఈ గొడవలు ఇవన్నీ గమనించి మేము 7 మంది ఎక్స్లు ఒకటి అనుకున్నాం. ప్రతి కాన్స్టిట్యున్సీలో మన కార్యకర్తల్ని కానీ మన లీడర్స్ ని కానీ వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇవ్వాలా అంటే మనం ఒక్కొక్క మీటింగ్ ఒక్కొక్క మండలం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఏది చిన్న పొరపాటు జరిగినా సరే 7 ఎక్స్లు అందరూ వస్తారు. వచ్చి ఎవరికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో ఆ ట్రీట్మెంట్ ఇస్తాం మనం. అంతేగాని ఎవరికి భయపడమలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చాడు. ఆయన అనుకున్నది మధ్యవర్తుల ద్వారా పోయిన తర్వాత ప్రజలకి వాళ్ళకి రావాల్సిన వాళ్ళకి ఏదైనా తగ్గుతుందేమో అనే ఉద్దేశంతో ఇచ్చుంటాడేమో. కానీ అంతకన్నా ఆయన నేను బటన్ నొక్కుతున్నాను చేస్తుంది వాళ్ళకి డైరెక్ట్ గా, కాబట్టి మధ్యలో ఎక్కడ ఏమీ రూపాయి కూడా మిస్ కాకుండా చేరిపోతున్నది అని అనుకున్నాడు. ఆ పద్ధతిలోనే ఈ పథకాలని కట్టడం జరిగింది. అయినా కూడా ఈ పథకాలు పెట్టాడు. కానీ ఆయన చెప్పిన మాటల్లో కొంచెం చిన్న తేడాలు ఉండిన దాని వల్ల అది ప్రతి ఒక్కళ్ళు ఈ ఓసీలు వేరే విధమైన అర్థాలతోటి ఈ రోజు ఆయనకు వ్యతిరేక తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ మాటలు ఏమీ చెప్పకుండా ఆయన పద్ధతిగా పాత రోజుల్లో ఏ పద్ధతిలో నడుస్తున్నదో అదే పద్ధతిలో కనిపించుంటే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అందరూ మంచి ప్రేమ చూపించి ఆయన్ను మళ్ళా మంచి మెజార్టీతో గెలిపించుండేవాడు ఖచ్చితంగా.
అది నేను అనుకోవటం పొరపాటేమో అనుకుంటున్నాను. సరే, అయినా కూడా జగన్మోహన్ రెడ్డి 50 సంవత్సరాలు వయసు ఉండే వ్యక్తి. ఖచ్చితంగా ఆయన మళ్ళా 29లో మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి కావటం గ్యారెంటీ. అయితే మనం ప్రజలందరికీ చెప్తాం, మన వాళ్ళకి చెప్తాం, మీరు అనవసరంగా జోక్యాలు చేసుకొని చిన్న చిన్న తగ్గు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. నిజంగానే మీ మీదికి వచ్చి ఎవరైనా వచ్చి ఏదన్నా పొరపాటున మిమ్మల్ని అటాక్ చేస్తే మాత్రం మేము 7 వస్తాము. 7 మండలం కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రతి లీడర్ని, ప్రతి మనిషిని అందరినీ తోడు చేసుకొని అందరం అటాక్ చేస్తాం. ఎవరిని కూడా వదిలే క్వశ్చనే లేదు. వాళ్ళు మంచిగా ఉండాలా, మనము మంచిగా ఉండాలి. అంతేగాని ఏదో పవర్ ఉండాలని ఏదో చేద్దాము అని అనుకోవడం అనేది చాలా మూర్ఖత్వం. అది అటువంటి మూర్ఖత్వానికి పోకుండా ప్రతి ఒక్కళ్ళు ప్రజలు వాళ్లే తెలుసుకోవాలా. తెలుసుకొని మనం ఈ పని ఏంటో కరెక్ట్ కాదు. ఇప్పుడు వాడు చేసే పనికి చంద్రబాబు నాయుడు వచ్చేమి వీళ్ళకి గోల్డ్ మెడల్ ఎవరు? వీళ్ళు చేతకాంతనంతో పనులు చేసుకుంటున్నారు. ఇదే మనుషులు రేపు 29లో దానికన్నా వడ్డీతో సహా వీళ్ళు తెచ్చుకోవడం గ్యారెంటీ. అటువంటి పరిస్థితులు లేకుండా వీళ్ళు ఉన్నంత వరకు మనమే తగ్గటం అంటే వాళ్ళకి దాసోహం అవుతామని కాదు. అనవసరమైన వాటిలో తలదొచ్చుకుంటా మంచి మనసుతోటి, మంచితనంతో అందరం ఈ తలలో నియోజకవర్గంలో అయితే తెలుగుదేశం కార్యకర్తలు ఎంత కసిగా చేశారో వైసీపీ కార్యకర్తలు కూడా ఒంగోలు ఇక్కడ వచ్చినంతా కూడా అంతే కసిగా చేశారు. ఎక్కడ కూడా మన కోసం పోరాడే వ్యక్తి, మన గ్రామాల కోసం రేపు అభివృద్ధి పాటుపడతాడు, ఆయన మనం గెలిపించుకుంటే ఆయన కసితోనే ఎన్నికలు చేశారు తప్పితే ఆయన మోసం చేయాలని ఎవరు అనుకోలేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ చాలా బలంగా ఉంది అని అనుకుంటున్నా కదా. మా పంచాయతీలో, మా మండలంలో 2 గ్రూపులు లేవు. వైసీపీ అన్న వాళ్ళు ఎవరైనా మగతనం ఉన్న మగాడు ఎవరైనా ఉంటే చేయగల 2 గ్రూపులు లేవు. నాయకులు ఉన్నారు, క్షమించాలి.